హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ కొన్నప్పుడు దాని మీద టోటల్ కర్డ్ అని ఉంటుంది. అంటే పూర్తిగా పెరుగు అనే దానర్థం. అయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ మాత్రం ఆ పెరుగు నాసిరకం అని సర్టిఫికేట్ ఇచ్చింది. పెరుగులో కనీస ఫ్యాట్ లెవెల్ ఉండాలి, కానీ హెరిటేజ్ పెరుగులో అది లేదు. పైగా జరిమానా వేసిన అథారిటీ చిన్న సంస్థ కాదు, పేరు మోసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంటే ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమైంది. ఆ అథారిటీ హెరిటేజ్ పెరుగుకు సబ్ స్టాండర్డ్ అనే ముద్ర వేసింది. అలాంటి పెరుగు అమ్ముతున్నందుకు ₹1,00,000 జరిమానా కూడా విధించింది. హర్యానాలోని FSSAI డిప్యూటీ కమిషనర్ ఆదేశాల ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది. ఈ విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్చేంజికి చెప్పింది కూడా. ₹1,00,000 పెద్దదేం కాదు, ఆర్థికంగానూ పెద్దగా ప్రభావం చూపదు అని హెరిటేజ్ చెప్పుకుంటుంది. కానీ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంది. ఈ విషయాన్ని హెరిటేజ్ మర్చిపోతుంది. ఇక్కడేమో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది. ఇప్పుడు ఆయన భార్యామణి నడుపుతున్న హెరిటేజ్ కంపెనీ ఉత్పత్తులపై నమ్మకం సన్నగిల్లుతుందని విమర్శిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.